ఉందంటున్నారు కాబట్టి మీరు యూనియన్స్ తోటి కమిటీ చేసి పరిష్కారం చేయండి అని అన్నాడు. మంచిదని మేనేజ్మెంట్ ఒప్పుకున్నది. దాని ప్రకారం కమిటీ చేశారు. కాకపోతే కమిటీ ఇంకా ఆర్డర్ మాకు ఇవ్వలేదు. పలానా తాటి నాడు మీటింగు మీరు రాండి అని ఇవ్వలేదు. పేర్లు ఇవ్వండి అంటే మేము 2 పేర్లు ఇచ్చినాం. మా తరఫున ఐఎన్టీసీ తరఫున ఒకళ్ళని పెట్టారు. మన యూనియన్స్ నుంచి 3 ఉంటారు, మేనేజ్మెంట్ నుంచి 3 ఉంటారు. ఈ 3 ఆ 3 చెప్పింది మొత్తం రిపోర్ట్ రాసి మళ్ళీ గవర్నమెంట్కే పంపిస్తారు. దాని రిపోర్టు గవర్నమెంట్ నుంచి కనుక వాళ్ళకు కూడా చెప్పడానికి అవకాశం ఉంటుంది. ఇప్పుడు ఎందుకంటే మేము కంపెనీ వేసిన కమిటీలో వాళ్ళు ఇవ్వాలని చెప్పేసి చెప్పిండ్రు. ఇది ఉంది, చట్టబద్ధత ఉన్నది. తర్వాత మేము కూడా గతంలో కోర్టులు ఇచ్చినటువంటి జడ్జిమెంట్ కాపీలను కూడా ఇస్తాం వాళ్ళకి. వీటన్నిటిని కూడా పెట్టి వాళ్ళు గవర్నమెంట్ చెప్పడానికి అవకాశం ఉంది. 100% చెప్పొచ్చు. వాళ్ళు చెప్తే 100% మీకు వస్తుంది. వాళ్ళు కనుక పంపకుండా మళ్ళీ రిపోర్టు పైన అక్కడే పెట్టుకుని కూర్చొని ఏం చెప్పకపోతే మాత్రం ఇది కాదు. ఎందుకంటే మీకు బాధ అనిపించవచ్చు. కొన్ని విషయాలు వాస్తవాలు చెప్తే కొన్ని బాధ అంతే, కానీ వాస్తవాలు చెప్పాలి. అది ఏం జరుగుద్ది అనేది మీకు కూడా రేపు ఇవ్వాలి కదా, రేపైనా నిజం తెలుసుకున్నప్పుడు మీకు తెలుస్తుంది. కాబట్టి ఉన్న విషయం ఇది. దీని మీద మీరు నాకు తెలిసి సింగరేణిలో ఉన్నటువంటి ఎమ్మెల్యేస్ అందరి మీద ఒత్తిడి తీసుకొచ్చి ఇది కనుక పరిష్కారం కాకపోతే కోల్ బెల్ట్ ఏరియాలో ఖచ్చితంగా ఈ ప్రభుత్వానికి వ్యతిరేకంగా మేము అందరం ఇది చేస్తామని కనుక తీసుకొస్తే ఈ ప్రభుత్వం ఏమన్నా దిగి వస్తుంది. అందుకే తప్ప మార్గం ఉండదు.